ఎన్నికల వేళ ప్రచారంలో నేతలు ప్రత్యర్థులపై పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్ కొరడా జులిపిస్తూనే ఉంటుంది. చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన సభలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆ విమర్శలపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో వైసీపీ నేతలు ఆరోపించారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సీఎం జగన్ పై అసత్య ఆరోపణలు గుప్పించారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు తన ఫిర్యాదులో మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఏప్రిల్ 8న అనకాపల్లి సభలో సీఎం జగన్ మీద పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్కామ్ స్టార్, ల్యాండ్ గ్రాబర్, శాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఫిర్యాదు చేయగా ఇప్పుడు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. 2 రోజుల్లోగా నోటీసులకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ కు సూచించింది. ఇక అటు పవన్ ప్రచారం స్పీడ్ పెంచారు. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కూడా అనౌన్స్ చేశారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, డాన్స్ మాస్టర్ జానీ, క్రికెటర్ అంబటి రాయుడుకు అందులో చోటు దక్కింది. మరి ఈసీ నోటీసులపై పవన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.